హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే వచ్చేసినాం గుడికి. నిన్నటి వీడియోని కంటిన్యూ అనమాట. గుడికి వచ్చేసి ఇంకా ఇక్కడ బయటనే చెప్పుల వదలనికే ఇక్కడ ఉందన్నమాట. ఇంకా వదిలేసి కాళ్ళు కడుక్కొని ఇట్లా లోపలికి వచ్చినాము. ఇక్కడ ఏంటంటే చేపలు చూడండి, అసలు ఎన్ని చేపలు ఉన్నాయంటే ఆ పెద్ద చేపలు, చిన్న చేపలు అయితే చిన్నవి ఎంత బాగున్నాయంటే అంత బాగా చూడండి. కనిపిస్తున్నాయి కదా, బాగా నీట్గా కనిపిస్తున్నాయి చూడండి. చేపలు కోనేరు అనమాట, చుట్టూ ఉంది కోనేరు. వెనకల సైడ్ కూడా, గుడి వెనకల కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా ఉంది. ఎంత బాగున్నాయి చూడండి చేపలు అయితే. వెనకల సైడ్ అయితే వాటర్ లేవు, ఇక్కడేమో ఉన్నాయి వాటరు. ఇంకా గుడి, ఆ చెట్లు, పెద్ద పచ్చని చెట్లు, అసలు ఎంత బాగుందంటే ఇంకా అక్కడికి వెళ్తేనే ఆ ఫీల్, ఆ అనుభూతి ఎవరైనా చెందుతారు. సో ఖచ్చితంగా వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. బాగుంటుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. అసలు టెంపుల్ చూడండి. ఇంకా మాకు ఫ్రంట్లో అసలు షూట్ చేసుకొని లేదు, ఇంకా అక్కడ చూసుకొని స్వామి దర్శనం చేసేసుకొని ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చినాము. ఇక్కడ కొంచెం షూట్ చేసుకుందాం. టెంపుల్ ఎంత అసలు ఒక డిఫరెంట్గా ఉంది కదా టెంపుల్ అయితే. మామూలు టెంపుల్స్ అన్నీ చుట్టూ విగ్రహాలు చెక్కబడి అట్లా ఉంటాయి, కానీ ఈ టెంపుల్ చూడండి పిరమిడ్ షేప్లో ఉంది. స్టెప్ బై స్టెప్ అనమాట, స్టెప్స్ లాగా ఉంది. బాగుంది కదా, కొత్తగా క్రియేట్ చేసి కట్టినారు, అందుకే స్పెషల్ టెంపుల్ అనమాట ఇది. బాగా ఇప్పుడిప్పుడే కదా బాగా ఫేమస్ అవుతా ఉంది అనమాట. ఇక్కడే మేము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము అందరం, మొత్తం నలుగురం కలిసి. మంచి ప్లేస్ కనిపిస్తే ఇంకా అంతే కదా, మనకు ఫొటోస్ అయితే కంపల్సరీ దిగాలి. ఇక్కడ నేను, మా ఫ్రెండ్, పిల్లలు అందరం కలిసి కూడా కొన్ని పిక్స్ అయితే బాగానే తీసుకున్నాము. బాగా వచ్చినాయి అన్నమాట. ప్లేస్ కూడా బాగుంది కదా, ప్లెజెంట్గా ఉంది ప్లేస్ అంతా. ప్రశాంతంగా కూడా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అంటే జనాలు రద్దీ అట్లా లేకోకుండా వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు అనమాట. రష్ ఎక్కువ లేదు, కానీ జనాలు లేరు అన్నికైతే లేరు, వస్తున్నారు పోతున్నారు. ఇంకా బాగుంది. ఇంకా ఇక్కడ ప్రసాదం పెడితే తింటున్నాము. ప్రసాదం కూడా చాలా బాగుంది. ఎంతైనా టెంపుల్ ప్రసాదం అంటేనే సూపర్ టేస్ట్ కదా, అది ఎవరికైనా నచ్చుతుందిలేండి. చూడండి ఇట్లా లోపల, గుడి లోపల, అదే స్వామి దగ్గర అయితే షూట్ చేసుకొని ఇవ్వలేదులేండి. ఇంకా ఇక్కడంతా అది మెయిన్ టెంపుల్ అనమాట. ఇంకా జూమ్ చేసింది పాప. ఇక్కడ మనం అక్కడ దాకా అనమాట, గేట్ కనిపిస్తుంది చూడండి, అక్కడి వరకు, లోపలికి అలా ఉండదు. అక్కడ గంట ఏమంటే ప్రసాదం పెట్టేటప్పుడు, స్వామికి నివేదించేటప్పుడు ఆ గంట నాదం చేసి స్వామికి ప్రసాదం నివేదిస్తారంట. అక్కడ అడిగింటే చెప్పినారు, ఏంటి ఆ గంట అంటే చెప్పినారనమాట వాళ్ళు. పాప ఇక్కడ కోనేరు కొంచెం లోపల నుంచే కొంచెం అంతా షూట్ చేసిందనమాట. అంటే అందరికీ కనిపించాలి కదా. చూడండి ఇప్పుడు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇంకా ఇది తీసేసరికి ఆమె, అమ్మ తీయొద్దండి అమ్మ అంటూ, తీసేవాళ్ళు తీసుకుంటున్నారు తెలియకుండా. మేము అడుస్తున్నారు కదా, అనిపించుకోవడం బాగోదు అనేసి మేము ఎక్కువ తీసుకోలేదు, కొన్ని తీసుకున్నాం అనమాట. ముగ్గు చూడండి ఎంత బాగా రంగులు వేసి మరి వేసినారు. ఎక్కడైనా నా చూపు అంతా ముగ్గు మీదకే వెళ్తుంటుంది అనమాట, ఎక్కడున్నా సరే. ఫస్ట్ ముగ్గు, దేవుళ్ళు, ఫొటోసు, పూజలు, ఇంక ఇదే ధ్యాస ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎవరి పిచ్చి వాళ్ళకి కదా, నాకు ఇది పిచ్చి. ఈ నా చూపు అంతా అటే వెళ్తుంటుంది అనమాట, వేరే దాని మీదకి వెళ్ళదు. ఇదండి ఇవాళ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలు అన్నీ కంటిన్యూగా పెట్టేస్తా, చాలా రోజులు అయిపోయింది కదా. 1 by 1 వస్తాయి, చూసేసి లైక్, షేరు, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేసుకోండి. లైక్ అయితే ఫస్ట్ ఇచ్చేయండి, ఎలా ఉంది ఏంటి అని నాకైతే కంపల్సరీ షేర్ చేసుకోండి. ఈ ముందున్న టెంపుల్ ఏమో వరాహస్వామి టెంపుల్ అనమాట. ఇంకా వెనుక మెయిన్ వెంకటేశ్వర టెంపుల్ బాగుంది, చాలా బాగుంది. వెళ్ళి చూడాలి, ఫ్యామిలీతో వెళ్ళాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి అందరూ. స్వామిని దర్శించుకోండి. టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.